కలిసి నడిస్తే కలదు సుఖం అని మన పెద్ద మనుషులు ఏనాడో చెప్పిర్రు. అందుకే గల్లీలో ఎన్ని పంచాదులున్నా సరే ఢిల్లీలో మాత్రం కూర్చొని మాట్లాడుకుంటుర్రు లీడర్లు. ఇట్లనే సెంటర్ మంత్రులతో మీద మీద మీటింగ్లు పెట్టి మాట ముచ్చట్లు చేసిండు సీఎం రేవంత్ సారు. మరిగా మంగళవారం ఏమేమి నడిచిందో అట్ల వైపు పురాగా అరుచుకొని వద్దాం పార్రి. ఇచ్చిపుచ్చుకుంటే వ్యవహారం వచ్చిపోతా ఉంటే సుట్టరికమని వెనకటోళ్ళు ఎప్పుడో చెప్పిళ్ళు. అందుకే రాజకీయమైన రాయబారమైన ఓ రేవు పొంటి చేయాలి అన్నారు. ఇట్లనే గల్లీలో లొల్లి పెట్టైనా సరే ఢిల్లీలో ఈగరబెట్టే పని చేసిండు కదా సీఎం సారు అనుకుంటారు పబ్లిక్. మాటకు మాట అనుకున్న సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇద్దరు మంగళవారం కూడా మంచిగా ఊకొని మాట్లాడుకుండ్రు. సోమవారం పొద్దుమీకంగా రైళ్ల మంత్రితో మీటింగ్ అయితే మంగళవారం పొద్దుగాల పట్టణాలను ఎలుగులు చేసే మంత్రి కట్టర్ సార్తో కూర్చుండ్రు. రెండో మరక మెట్రో పనుల మీద అంతా కలిసి కూకొని మాట ముచ్చట చేసిండ్రాట. అప్పుల మీద కూడా మాట్లాడుకున్నారట. అంత చూస్తుంటే వ్యవహారం కొలిక్కొచ్చినట్టే కొడుతుంది. రెండో మలక మెట్రో పనులు చెప్పనే చాలు చేసేటట్టుండ్రు. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఢిల్లీలో గా తీరుగా ముచ్చట్లయితుంటే ఇటు గల్లీలో ఎగసి పార్టీ వాళ్ళు ఏమంటుండ్రో చూడండి. మనకు లగడికాపుల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇంట్లో ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. శేర్లింగంపల్లిలో మీటింగ్ పెట్టుకున్న గులాబీ లీడర్లు గిట్లా మాట్లాడినరు. ఇక అది అట్లుంటే ఒక్క ముఖ్యమంత్రి సారే కాదు, తత్తిమ తెలంగాణ మంత్రులు కూడా ఎవల పనుల మీద వాళ్ళు ఢిల్లీలో దిగుతూనే ఉండ్రు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, సెంటర్ మంత్రి ప్రహ్లాద్ జోషిని గెలవనికే పోయిండ్రు. రైతుల కానుంచి తీసుకున్న వడ్లు మక్కలను కొనాలి, బకాయి పడ్డ పైసలు ఇయ్యాలి అని అడగనికే పోయిండ్రట. గిట్లా రాజకీయం ఎట్లున్నా మాటలు తూటాల తీరుగా వేలుతున్నా ఇచ్చిపుచ్చుకునే కాడ మాత్రం సమరస్యం చూపిస్తాండ్రు లీడర్లు అనుకుంటారు పబ్లిక్. ఇంకో దిక్కు ముందు మురిచిన అమ్మ పండుగ కదా అన్నట్టు మీటింగులు పెట్టుకొని ముచ్చట్లాడుకుంటే అయిపోతుందా? అసలు ఈ వ్యవహారం కొచెల్లాలే కదా, పనులన్నీ కావాలి, పైసలు రావాలే కదా, అప్పుడు సంబరపడదాం అంటుర్రు ఇంత మంది. ఏమయ్యేది పోత తెలుస్తుంది మరిగా.